హాయ్ అండి. ఇదైతే లేవంగానే నా మార్నింగ్ రొటీన్ అండి. ఈరోజైతే సండే. రోజు ఒకలాగా ఉండదండి. ఒక్కరోజు ఒకలాగా ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి నేనైతే నిదానంగా నిద్రలేచాను. మామూలుగా అయితే నేను 5కే లేచి ఎర్లీగా రెడీ అవుతానండి. నేనైతే పాలు పెట్టేశానండి మా ఆయన కోసం. టచ్ మీ నాట్ అని ఉంటుంది కదండి, అది అత్తిపత్తి ఆకు పౌడరు అనేది పాలల్లో వేసుకొని తింటారు. ఆయన కోసం పాలు పెట్టేసి నేను ఒక పక్క ఇంకా కుంకుడుకాయలు నానేస్తున్నానండి. నేను ఒక డబ్బాలో కొట్టి పెడతాను. ఎందుకంటే అప్పటికప్పుడు కొట్టాలంటే నాకైతే ఒళ్ళు అవ్వదు. అందుకోసమని ఒక డబ్బాలో కొట్టి పెట్టాను, నాకు కొంచెం హుషారు ఉన్నప్పుడు. ఆ తర్వాత అత్తిపత్తి ఆకండి, అదిగో అక్కడ నేను రాశాను నా గుర్తు కోసం, టచ్ మీ నాట్ అని రాశాను. అంటే ఆ ఆకు ముట్టుకుంటే ముడుచుకుపోయిద్దంట. అందుకోసం అందులో ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక స్పూన్ వేసి ఇంకా మిల్క్ పోయడమేనండి. అదండి అక్కడ. ఇంకా ఆ తర్వాత మిగిలిన పాలతోటి నేనైతే టీ పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఆయన కోసమేనండి పాలు పోసి పెడుతున్నాను. ఇప్పుడు ఆయన తాగేస్తారు. ఇంకొకేసారి నేను కూడా టీ పెట్టేసుకుంటానండి అదే పాలల్లో. ఆ పాలల్లో కొంచెం వాటర్ యాడ్ చేసి టీ పెట్టేసుకొని తాగుతామండి. ఇంకా ఎవరెవరితో తాగుతానంటే మా ఆయన అయితే టీ తాగడు కదా, అందుకని నేను నా ఫ్రెండ్తో కలిసి తాగుతానండి. నేను తీసుకెళ్తున్నాను గ్లాస్లో. పక్కనేనండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్ళి తాగుతున్నాను. ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ తాగుతుంటాము. రోజైతే కాసేపు కూడా కూర్చోడానికి ఉండదు. ఈరోజు సండే కాబట్టి నాకు కొంచెం కూర్చోడానికి ఉంది. వాళ్ళిద్దరు మా పిల్లలేనండి. మా ఫ్రెండ్ కొడుకు, వాడు మా జూనిగాడు. ఇంకా ఆడుకుంటూ ఉంటారు. కంప్లైంట్ చెబుతున్నారు, పడ్డాడంట. నేను వెళ్ళేలోపే వాడు ముందు వెళ్ళిపోయాడు. ఇంకా పడ్డానని చెప్తున్నాడు. ఇంకా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తుంటాను. ఇంక ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. తనని పిలిచాను, అదిగో తను వాటరు ఆ తర్వాత గ్లాసులు అయితే తీసుకొస్తుంది. తాగుతున్నాం మేము ఇక్కడ. కాసేపు మాట్లాడుకుంటూ అట్లా టీ తాగుతామండి ఎర్లీగా. అప్పటికే లేట్ అయిపోయింది మాకు. రోజైతే కొంచెం ఎర్లీగానే తాగుతాము. సండే రోజు కాబట్టి కొంచెం లేట్ అయింది. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చేసి నేను మా ఆయనకైతే సెంటర్ బొమ్మని చెప్పానండి. అయితే సైకిల్ మీద పోతానన్నాడు. ఇంకా అందుకని మా జూనిగాడు కూడా సైకిల్ మీద వస్తానని చెప్పి రెడీ అయిపోయాడు. మామూలుగా అయితే జూనిగాడు ఉంటే ఆయన బండి మీద వెళ్తాడు, బట్ సైకిల్ మీద వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఇంకా బాబుని కూడా సైకిల్ మీద తీసుకెళ్తున్నాడు. ఇంకెలా వెళ్తారా ఏందా అని నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి. ఓకే పర్వాలేదు, జారిపోతున్నా అని చెప్తున్నాడంట. బాగానే వెళ్ళి వచ్చారు, సెంటర్కి వెళ్ళి వచ్చారు. వస్తూ చేపలు అయితే తీసుకొచ్చారండి. ఇంకా అవైతే నేను చెయ్యలేదు, చర్చికి రెడీ అవ్వాలి కాబట్టి. ఇంకా నేను అంట్లు కడుక్కొని రెడీ అయ్యేలోపే సరిపోయింది. అప్పటికే టైం అయిందండి. ఇంకా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంక ఇట్లా మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా, పెట్రోల్ అయిపోయిద్దని చెప్పేసి సైకిల్ మీద వెళ్తారా పిల్లల్ని తీసుకొని? ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా. నేనైతే అంతేనండి. మామూలుగా అయితే ఒంటరిగా అయితే పెట్రోల్ ఎందుకు దండగని చెప్పేసి వెళ్తాడు. ఈరోజు బాబున్నా కూడా అట్లనే వెళ్ళాడండి. నాకు డ్యూటీ ఉంటే హడావుడి ఉంటుందండి, మామూలుగా అయితే ఏముండదు. నేను నిదానంగా పని చేసుకొని వెళ్తాను. ఈరోజు డ్యూటీ లేదు కాబట్టి, సండే రోజు కాబట్టి ఇంకా వాళ్ళని పంపించేసి నా పని అయితే నేను చూసుకున్నానండి. ఇక్కడైతే రెడీ అయిపోయి చర్చికి వెళ్ళి వచ్చామండి. ఇదైతే ఈవినింగ్ టైం బ్లాగ్ అండి. చర్చికి వెళ్ళి వచ్చినప్పటిదే నేనైతే క్లిప్ మిస్ అయింది, అది పెట్టలేదు. ఇదైతే ఈవినింగ్ టైం మా బాబుకి కాయలు కావాలని చెప్పేసి సెంటర్కి వెళ్ళాము, అప్పుడు తీసుకున్నామండి ఈ వీడియో అనేది. ఇంకా సెంటర్కి వెళ్ళి మేమైతే ఏమేమి కాయలు తీసుకున్నాం అనేది మీకైతే లాస్ట్లో చూపిస్తానండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే చేస్తుంటాను. నేనైతే పొదిల్లో ఉంటానండి. ఇంకా ఇక్కడికి సంబంధించి కొన్ని వీడియోలు అయితే చేస్తుంటాను. మేమైతే రిటర్న్ అయ్యామండి. ఆ మామిడికాయలు తీసుకున్నాము. మామిడికాయలు అమ్ముకునే అంకుల్ అయితే మా బాబుకి ఒక కాయ ఇచ్చాడు. అది కడగలేదని చెప్పాను, ఆయన కడిగాలమ్మా అని చెప్పేసి ఇచ్చాడు. ఇంకెక్కడన్నా ఫ్యాన్స్ ఎక్కువ మా ఓడికి. ఇది మేము ఇంటికి వెళ్ళే రోడ్ అండి, ఆ రోడ్లో తీస్తున్నాను. ఇంకా మా ఆయనేమో డిస్టర్బ్ చేయమాకని అరుస్తూ ఉన్నాడు, అయినా తప్పదుగా
నేనైతే వీడియో ఏదో ఒకటి పెట్టాలనేసి తీస్తున్నాను. ఇంకా మీకేమైనా డౌట్లు ఉన్నాయా అండి? ఎలా ఉన్నాయి ఏంటి మన వీడియోస్ అనేది మాత్రం కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి నేను లవ్లీ కప్పులని ఎందుకు పెట్టానో అది మీకు చెప్పాలనుకుంటున్నాను. కుదిరితే ఈసారి వీడియోలో అయితే చెప్తానండి. ఇప్పుడైతే చెప్పాలనుకోవడం లేదు, నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎందుకు లవ్లీ కప్పులని పెట్టాను అని. దాని స్టోరీ కూడా నేను మీకు చెప్తాను నిదానంగా. మన ఛానల్ కొంచెం కొంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగితే చెప్పాలనుకుంటున్నానండి. ఇంకా మేము సెంటర్కి వెళ్ళి ఏమేమి తెచ్చామనేది చూపిస్తానని చెప్పాను కదండి. అదిగోండి చూడండి, మా ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు ఖాళీగా ఉంటుందండి. ఏం పెట్టము, ఎందుకు కొన్నామో ఏమో 20,000 పెట్టి అనుకుంటున్నాను నేనైతే. అక్కడైతే మామిడికాయలు తీసుకున్నాము, ఇవైతే బత్తకాయలండి. మామిడికాయలు అయితే 100 రూపీస్. పైన అయితే నిమ్మకాయలు. అదిగోండి మా ఫ్రిడ్జ్ చూస్తున్నారుగా, చాలా అంటే చాలా ఖాళీ ఉంటుందండి. మ్యాంగోస్ అయితే 100 రూపీస్, బత్తాయి అయితే 50 రూపీస్ అండి. థ్యాంక్స్.